బ్యాక్ టు న్యూస్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీకి చెందిన 3 జెడ్పీటీసీలు, కౌన్సిలర్ సహా పలువురు నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి జెడ్పీటీసీ కె వెంకట సుబ్బారెడ్డి, ఏర్పేడు జెడ్పీటీసీ కె తిరుమలయ్య, తొట్టెంబేడు జెడ్పీటీసీ పి అర్చనాదేవి, శ్రీకాళహస్తి 32వ వార్డు కౌన్సిలర్ వి హరినాయుడు, తొట్టెంబేడు మాజీ జెడ్పీటీసీ పి వెంకటాచలం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీటీసీలుగా తాము గెలిచామే తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోయామన్నారు. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. శ్రీకాళహస్తిలో అవినీతి తప్ప అభివృద్ధి జరగడం లేదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీకి చెందిన 3 జెడ్పీటీసీలు, కౌన్సిలర్ సహా పలువురు నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి జెడ్పీటీసీ కె వెంకట సుబ్బారెడ్డి, ఏర్పేడు జెడ్పీటీసీ కె తిరుమలయ్య, తొట్టెంబేడు జెడ్పీటీసీ పి అర్చనాదేవి, శ్రీకాళహస్తి 32వ వార్డు కౌన్సిలర్ వి హరినాయుడు, తొట్టెంబేడు మాజీ జెడ్పీటీసీ పి వెంకటాచలం టీడీపీలో జాయిన్ అయ్యారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీటీసీలుగా తాము గెలిచామే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోయామన్నారు. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. శ్రీకాళహస్తిలో అవినీతి తప్ప అభివృద్ధి జరగడం లేదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.